లింగం యాదవ్ గారు, మీ ఒపీనియన్ ఏంటి? అంటే తగ్గే అవకాశాలు ఉంటాయా? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా గుడ్ మార్నింగ్ మీకు హెచ్ఎండి ప్రేక్షకులకు అదే విధంగా పెద్దలు కో ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చిన్నాభిన్నమైందో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదే నరేంద్ర మోడీ మరి ఇదే 5 రాష్ట్రాలలో ఎలక్షన్ జరిగేటప్పుడు ఇవాళ మేము దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము అని చాలా స్పష్టంగా చెప్పారు. నరేంద్ర మోడీ ఎలక్షన్ క్యాంపెయిన్ లో చాలా స్పష్టంగా చెప్పారు. ఇవాళ ఎలక్షన్స్ అయిపోగానే ఇవాళ పెట్రోల్ డీజిల్ అదే విధంగా గ్యాస్ ధరలు పెంచారు. ఇవాళ మనం ఏమంటున్నాం అంటే ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర ఇవాళ తగ్గింది. సరే, వారు ఏమన్నారు, అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది, ఇవాళ వార్ జరగడం వల్ల మేము రేట్లు పెంచామని చెప్పారు. మరి ఇవాళ ఇదే అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ధర ఇవాళ 70-71 రూపాయలే నడుస్తుంది. మరి ఇవాళ పెట్రోల్ డీజిల్ ఎంతకి ఇవ్వాలండి? మేము ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో బ్యారెల్ ధర 105 రూపాయలు 110 రూపాయలు ఉంటే మేము ఆనాడు పెట్రోల్ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2014 కంటే ముందు మేము 70 రూపాయలకే లీటర్ పెట్రోల్ ఇచ్చాం. మరి ఇవాళ ఆనాడు 110 రూపాయలు ఉంటే అండి, మరి ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో బ్యారెల్ ధర ఇవాళ 70 రూపాయలు ఉంటే ఇవాళ నువ్వు పెట్రోల్ ఎంతకి ఇస్తురండి? 115 రూపాయల వరకు ఇవాళ లీటర్ పెట్రోల్ వస్తుంది. అంటే నువ్వు లాభాలు వచ్చినప్పుడేమో ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకుంది, ఇవాళ నువ్వు అంతర్జాతీయ మార్కెట్ లో ధర పెరిగిందని సామాన్యుల పైన ఇవాళ నువ్వు ధరలు పెంచినావు. మరి ఇలా తగ్గినప్పుడు ఎందుకు తగ్గించట్లేవు? డెఫినెట్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. డెఫినెట్ కూడా ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా ఇవాళ పెట్రోలు డీజిల్ ఇవాళ అదే విధంగా గ్యాస్ ధరలు తగ్గించాలి. ఎందుకంటే ఇవాళ సామాన్యుల పైన ఎంత భారం పడుతుందంటే వాళ్ళ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని సిచ్యువేషన్ లో ఇవాళ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఉంది. అంటే మీరు ఇష్టం ఉన్నట్టు అంటే ప్రజలని ఎంతసేపు ప్రజల్ని పీడించడం తప్ప మీకు వచ్చిన లాభాలు తగ్గించుకోండి. ఆనాడు మేము ఏనాడు కూడా ప్రజల మీద భారం వేయలేదే. ఇవాళ ప్రజలు చూడండి, ఒక గోల్డే కాదండి, ఇవాళ రూపాయి విలువ కూడా పతనమైంది. ఇవాళ డాలర్స్ తో పోస్తే మీరే చూసి మనం కూడా డిబేట్ చేశాం. ఎన్నడూ లేనంత దేశ చరిత్రలోనే ఇవాళ రూపాయి కనిష్ట స్థాయికి పడిపోయింది. మరి దీనికి కారణం కూడా నరేంద్ర మోడీ ఆర్థిక విధానమే కదా. వాళ్ళ నీకు ఆర్థిక విధానం ఏ విధంగా చేయాలో తెలియకపోతే, ఎట్లా ఎకానమీని మేనేజ్ చేయాలో తెలియకపోతే నువ్వు ఎక్స్పర్ట్ని అభిప్రాయాలు తీసుకో. అందుకే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ చరిత్రలోనే అత్యంత చెత్తగా ప్రభుత్వం ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇప్పుడు కేంద్రం ఒకటే కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వాలు వేసేటువంటి ట్యాక్స్లను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలిగా. నేను ఏమంటున్నా చూసినా గారు, ఇవాళ రాష్ట్ర నేను ఆడ ఏమంటున్నా, 110 రూపాయలు బ్యారెల్ ధర ఉన్నప్పుడు మేము 75 రూపాయలు 70 రూపాయలు పెట్రోల్ ఇచ్చాము. ఇవాళ నువ్వు అంతర్జాతీయ మార్కెట్ లో ఇవాళ 75 రూపాయలకే ఉంది బ్యారెల్ ధర పెట్రోల్. మరి నువ్వెంతకి ఇవ్వాలి? ఇవాళ నువ్వు చేసుకుంటా పోయి నువ్వు పెంచుకుంటా పోయి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేస్తాయి. నువ్వు తగ్గించు, యూనిఫార్మిటీగా దేశం మొత్తంగా తగ్గించు కదా. మరి అప్పుడు తగ్గిస్తే దేశ ప్రజలకు బెనిఫిట్ అవుతుంది కదా. లింగం యాదవ్ గారు, మీ ఒపీనియన్ ప్రకారం ఇప్పుడు ఆయిల్ కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి, రోజుకింత నష్టం వస్తోంది, 1000 కోట్లు అంటే 1000 నుంచి సుమారు 1200 కోట్ల నష్టం వస్తోంది. అసలు వాటి నష్టాలకు కారణం ఏంటి? అదే చెప్తున్నాండి, కేంద్ర ప్రభుత్వం లాభాలని గడించడం కోసమే ఇవాళ పనిచేస్తుంది తప్ప ఎక్కడ కూడా సామాన్య ప్రజల కోసం ఇవాళ బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేయట్లేదు. ఇంతకంటే స్పష్టంగా ఏం కావాలండి? ఇవాళ మీరు ఎందుకు తగ్గించట్లేదు? ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ లో అక్కడ పెరగమిందన్న ముందుకే మీరే పెంచేసిరు కదా. ఇవాళ మిగతా దేశాలు ఎట్లా పెంచినాయి, మీరు ఎట్లా పెంచిరు బ్యారెల్ ధర? ఇవాళ ప్రజలు ఇవాళ మీరు చూడ, ఇంకొకటి ఇదే పెట్రోల్ లో కూడా ఇవాళ ఇథనాల్ కలుపుతురండి. దానివల్ల ఇవాళ ఇంజన్లు ఖరాబ్ అవుతున్నాయి. గాడీలన్నింటినీ కూడా పెట్రోల్ సగం ఇథనాల్ సగం కలుపుతురు. దానివల్ల ఈ వెహికల్స్ కి ఎంత నష్టం జరుగుతుందో తెలుసా అండి? భవిష్యత్తులో ఇవాళ పేద ప్రజలు గతంలో 1 లీటర్ పెట్రోల్ పోసుకుంటే ఒక అప్ అండ్ డౌన్ చేసుకునే వ్యక్తులకు ఇవాళ దాంట్లో కూడా ఇవాళ ఇథనాల్ కలపడం వల్ల అది కూడా ఇవాళ బండికి వెహికల్ ఖరాబ్ అవుతుంది. దానికి మైలేజ్ కూడా ఇవ్వట్లేదు. ఎంత ప్రాబ్లం అంటే ఇవాళ సామాన్యులు కనీసం బయటికి వెళ్ళి డే టు డే లైఫ్ వర్కర్స్ ల పరిస్థితి ఎంతండి? ఈ ప్రభుత్వం అందుకే
దేశ సొమ్మునంతా కూడా అంబానీ కాదానికి దోషపెట్టడంలో ఉన్నటువంటి వీళ్ళ చిత్తశుద్ధి దేశ ప్రజల మీద లేదు. మీరు ఇది ఒకటే కాదండి, ద్రవ్యోల్బణం పెరుగుతుంది, నిరుద్యోగం పెరుగుతుంది, దేశంలో పేదరికంలో పెరుగుతుంది. 12 సంవత్సరాలుగా ఈ విషయాల గురించి నరేంద్ర మోడీ ఎక్కడ కూడా మాట్లాడలేడు. ఇవాళ మీరు చూడండి, ఎకనామీ ఇవాళ ఈ దేశ ఆర్థిక మంత్రి ఏం మాట్లాడతారండి? వాళ్ళు మాట్లాడే విధానం చూడండి. కొంతమంది బీజేపీ నాయకులు ఏమంటారు, మన డాలర్ తోటి మా రూపాయి 96 పెరిగిందంటే ఓ ఇది పెద్దగా పెరిగింది కదా, మంచిదని గొప్పగా ఉందని సంకలు గుద్దుకునేటువంటి బీజేపీ నాయకులు ఉన్నారు, బీజేపీ కేంద్ర మంత్రులు ఉన్నారు. ఇంకేం చెప్తామండి మన వాళ్ళకు? ఈ దేశం గురించి కానీ, దేశ ప్రజల సిచ్యువేషన్ గురించి కానీ, ఆర్థిక వ్యవస్థ గురించి కానీ ఏనాడైనా నిర్మలా సీతారామన్ గారు ఏనాడైనా ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారా? మీరు చెప్పండి. వాళ్ళు మాట్లాడేది లింగం యాదవ్ గారు మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. బీజేపీ నాయకులు తాడూరి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. వారి సమాధానం తీసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఇంకో రౌండ్ కూడా ఉంటుంది ఇదే టాపిక్ పైన. బరాబర్ కేంద్ర ప్రభుత్వం డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు తగ్గించాలి, లేకపోతే కాంగ్రెస్ పార్టీ పక్షాన డెఫినెట్ కూడా ప్రజల పక్షాన మేము నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడైనా డెఫినెట్ కూడా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కూడా పోరాడతాం. లింగం యాదవ్ కన్క్లూడింగ్ పాయింట్ లో క్వశ్చన్ లేవనెత్తేటట్టుగా మాట్లాడినట్టున్నారు. అంటే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి తగ్గించాలి. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఆయిల్ సంస్థలేమో నష్టాల్లో ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచిగా ట్యాక్సే వసూలు చేస్తున్నాయి. ఓకే, కేంద్రం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు, తగ్గించాల్సిందే. ఇక్కడ రాష్ట్రం కూడా అదే స్థాయిలో ప్రజల గురించి ఆలోచించాలి కదా. ఇద్దరే చెర సమానమే తీసుకుంటున్నారు, కాకపోతే సెస్తోని ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటున్నట్టు తక్కువ, అది పక్కన పెడితే ఈవెన్ మీరు కూడా పక్క రాష్ట్రాలతో కంపేర్ చేస్తే కాస్త ఆలోచించాలి కదా. మీరు కూడా ప్రజలపైన ప్రేమ చూపించాలి కదా. డెఫినెట్ గా తగ్గిస్తారా? దేశవ్యాప్తంగా ఇవాళ బీజేపీ రాష్ట్రాలలో కూడా చూడు వాళ్ళు ఎంత వేసిరో. ఇవాళ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో కూడా చూడండి. నేనేమంటున్నంటే యూనిఫామిటీగా ఇవాళ ఒక కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఒక డిసిషన్ తీసుకుంటే సరిపో